ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా 21 ఫార్ములా తీసుకొచ్చింది. ఈ 21 అంశాల్లో ఒక అంశం మాత్రం ఇజ్రాయెల్కి నచ్చలేదు, కానీ మిగతా అంశాలన్నీ నచ్చే దానికి అంగీకరించింది. అలాగే మిగతా ముస్లిం దేశాలన్నీ కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నాయి అక్కడ శాంతి నెలకొల్పడానికి. దీని గురించి ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు. సుదీర్ఘ కాలంగా జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం శాంతి నెలకొల్పి ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాం. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతం కూడా శాంతి సౌభ్రాతృత్వానికి నాందవుతుందని మేము భావిస్తున్నామంటూ నరేంద్ర మోదీ గారు అయితే ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా దీని మీద సంతోషం వ్యక్తం చేశాయి. ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ 21 అంశాల్లో ఒక్క అంశమే ఇజ్రాయెల్కి నచ్చలేదు, పాలస్తీనాని దేశంగా చూడటం. దానికి మాత్రం వ్యతిరేకిస్తుంది. కాకపోతే మిగతా అంశాలన్నీ కూడా ఎంతవరకు ఇజ్రాయెల్ పాటిస్తుంది అన్నది ఇప్పుడు అనుమానం. ఎందుకంటే అవన్నీ కూడా పాలస్తీనాకి అనుకూలంగానే ఉన్నాయి, గాజాకి అనుకూలంగా ఉన్నాయి. గాజాలో మళ్ళీ శాంతి సౌభ్రతత్వం ఓకే, కాకపోతే దాన్ని మళ్ళీ ఇప్పుడు హమాస్ లేకుండా పాలస్తీనా ప్రజలకు ఇవ్వాలి అన్నది అందులో ఆలోచన. అది ఇప్పుడు నచ్చడం లేదు. గాజా మొత్తం పూర్తిగా ఇజ్రాయెల్ అధీనంలోకి రావాలన్నదే ఇజ్రాయెల్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే రేపు మళ్ళీ హమాస్ ఖచ్చితంగా అక్కడికి వస్తుంది. ఆ గాజా పట్టీ కనుక ఇజ్రాయెల్ చేతిలో లేకపోతే మళ్ళీ యుద్ధాలు వస్తూనే ఉంటాయి. ఇక బందీల విషయం, ఆ చనిపోయినటువంటి వారి విషయం, ఖైదీల విషయం అంతా ఓకే. ఈ ఒక్క విషయము అలాగే పాలస్తీనాకి సపరేట్ దేశం అన్నది మాత్రం ఇజ్రాయెల్ ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంది. దాని మీద ఇంకా మల్లగొల్లాలు పడుతుంది. మరి నిజానికి ఇది నిజంగా యుద్ధం ఆపడానికి ఈ ప్లాన్ చేశారా, లేకపోతే నిజంగానే పాలస్తీనాకి ఇన్ని సౌకర్యాలు ఇస్తారా అన్నది మాత్రం ఇంకా కొంచెం అనుమానమే. అమెరికా మీద ఇజ్రాయెల్ మీద అనుమానం అయితే ఉంది.